హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత. ఇవాళ పుల్ల మజ్జిగ గురించి అయితే ఈ వీడియో అండి. ఇగో ఇలా అయితే నేను మేగడ తీసుకున్నాను. ఆల్రెడీ ఇవి మాకు గేదె పాలు పోస్తారనమాట. ఆ దాంట్లోది మేగడ ఉంచి ఇలా నేను వారానికి ఒకసారి అయితే చేస్తాను. ఇలా కవ్వంతో చేసుకుంటాను. మీలో ఎంతమంది కవ్వంతో చేస్తారండి? మిక్సీలో అయితే వేయకండి. ఇలాగా మనం మొక్కలకి ఇచ్చుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా కవ్వంతో అయితే చిలకాలి మజ్జిగ అనేది. చిలికితే వెన్నపూస వస్తుంది కదా, వెన్నపూస అనేది తీసేసుకున్నాక ఇలా మజ్జిగలో నుంచి వెన్నపూస అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఈ మజ్జిగ వ్యవసాయానికి ఎందుకు ఉపయోగపడతాయి అంటే దాంట్లో ఉన్నటువంటి పులుపు అనేది మొక్కలకి మంచిది. అలాగే పూత కాత అనేది రావటానికి ఈ పుల్ల మజ్జిగ అనేది బాగా ఉపయోగపడుతుంది. మజ్జిగ అనేది ఇలా చిలుక్కోవాలండి. దీంతో కవ్వంతో చిలకడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా అనేది నశించి మంచి బ్యాక్టీరియా అనేది ఉత్పత్తి అవుతుంది. అది మనం తాగిన మొక్కలకైనా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనకి కవ్వం అనేది చెక్కతో తయారు చేస్తారు కదా, దాంతో ఆ సూక్ష్మజీవులు అనేది ఇలాగ చిలికినప్పుడు మజ్జిగ చేసినప్పుడు దాంట్లో మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఇదిగోండి ఇలా వెన్నపూస అయితే వచ్చేసింది. వెన్నపూస తీసేసుకోవాలి. చూసారా మంచిగా వచ్చింది కదా. ఇది గేదె పాలతో వచ్చిన వెన్నపూస అండి. మేమైతే గేదె పాలే పోయించుకుంటాం కాబట్టి చేసుకున్నాను. అయితే ఈ మజ్జిగ అనేది ఇలా తీసుకున్న తర్వాత ఒక 4-5 రోజులు పుల్లబెట్టుకోవాలన్నమాట. ఆ పుల్లవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏవైనా మొక్కలు ఉన్నాయి, పువ్వులు కాయలు రావట్లేదు అనుకోండి, లేదా పూతొచ్చి కాయ నిలబడట్లేదు అనుకోండి, ఇలా ఇవ్వచ్చు. అలాగే పచ్చిమిరప ఉంది, ఆకుముడత వస్తుంది కదా, ఆ ఆకుముడతకి అనేది ఈ పుల్ల మజ్జిగ అనేది ఉపయోగపడుతుంది. అలాగే నిమ్మ మొక్కలకు కూడా ఆకుముడత అనేది వస్తుంది, దానికి ఉపయోగపడుతుంది. వంగ మొక్కలకి వెర్రి తెగులు వస్తుంది కదా, అది కూడా నివారించబడుతుంది అన్నమాట. అన్ని రకాల ఉపయోగాలు అయితే ఈ పుల్ల మజ్జిగలో ఉన్నాయండి. ఈ పుల్ల మజ్జిగ వాడుకోవడం వల్ల లాభమే కానీ నష్టం అనేది ఉండదు. అలాగే చేసిన వెంటనే అయితే మనం తీసుకున్న మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. కడుపుకి చలవ చేస్తుంది కదా మజ్జిగ అనేది. సో అలాగే మొక్కలకు కూడా మంచి చేస్తుంది. ఇది నేలలో ఇచ్చుకోవచ్చు, మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఈ పుల్ల మజ్జిగ అనేది. పుల్ల మజ్జిగ మొక్కలకి పైన పిచికారీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇప్పుడు గాలిలో వచ్చే పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులు కానీ వాటికి సంబంధించిన గుడ్లు కానీ అలాంటివి నివారించబడతాయి. ఇదిగోండి ఇది 4 రోజులు అయిపోయింది. దీని మీద అయితే ఇలాగ చక్కగా తెట్టు కట్టాలి. అలాగే ఒకవేళ నల్లగా బూజు వచ్చేసిన లేదా ఇంకా వేరే రకంగా మారిపోయినా ఇవి అయితే మొక్కలకి ఇవ్వడానికి మంచిది కాదండి. పచ్చగా కానీ ఇలాగా బ్రౌన్గా కానీ ఉన్నప్పుడే మనం అయితే వాడుకోవాలి. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఇది పురుగు అనేది వచ్చేస్తుంది అనమాట, తెల్ల పురుగు. అప్పుడు కూడా ఈ పుల్ల మజ్జిగను అనేది వాడుకోకూడదు. ఇదిగోండి నేను దీంట్లో అయితే కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదిగో పసుపు కూడా యాంటీబయాటిక్ అనే పనిచేస్తుందండి. మనకి ఎలాగ ఆరోగ్యమో మొక్కలకు కూడా అలాగే ఆరోగ్యకరంగా పనిచేస్తుంది అనమాట. ఈ పసుపు కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఈ పుల్ల మజ్జిగ అనేది మినిమం 15 రోజులకు ఒక్కసారి మాత్రమే ఇచ్చుకోవాలండి. రోజు అయితే ఇవ్వకూడదు. మొక్క మొదలని ఇవ్వడం వల్ల నేలలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి నివారించబడతాయి అన్నమాట. ఇలా చక్కగా మంచిగా కలుపుకోవాలి. మజ్జిగ చేసాం కదా, కొంచెం మజ్జిగ చేసినప్పుడు మజ్జిగలో తరకలు ఉంటాయి కదా, తరకలను అనేది వడకట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు పచ్చిమిర్చికి కానీ వంగకు కానీ ఇచ్చామనుకోండి, పైన పిచికారీ చేసేటప్పుడు మనం పిచికారీ చేయడానికి ఇచ్చిన ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ తరకలు అనేది అడ్డుపడి స్ప్రే చేయలేమన్నమాట. అందుకని చెప్పేసి మనం దాన్ని అయితే ఇలా వడకట్టుకోవాలి. పసుపు ఇంగువ కూడా వేసానండి నేను. ఇంగువ చెప్పడం మర్చిపోయాను కదా, ఇంగువ కూడా 2 పించులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇగో నీళ్ళు అయితే ఒక అరబకెట్టు నీళ్ళు తీసుకుంటున్నాను. అరబకెట్టు నీళ్ళని తీసేసుకొని మనం చక్కగా తీసుకెళ్ళి ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు. పూల మొక్కలకి ఇవ్వచ్చు, ఏదన్నా మెడిసినల్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, ఆర్నమెంటల్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు. అలాగే వంగ, కూరగాయ మొక్కలు, పాదిజాతి మొక్కలు, పళ్ళ మొక్కలు ప్రతి దానికి ఇవ్వచ్చండి ఈ పుల్ల మజ్జిగ. ఈ పుల్ల మజ్జిగ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పూతలు ఏమన్నా పూత రాలేదనుకోండి పూత వస్తుంది. కాయలు ఏమన్నా నిలబడట్లేదు పిందెలో అనుకున్నాం అనుకోండి, ఆ పిందెలు అనేది నిలబడతా ఉంటాయి అన్నమాట. అలాగే నేలలో వచ్చే బ్యాక్టీరియాలు కొన్ని ఉండి దానివల్ల ఏరుకుళ్ళు అనేది ఏర్పడుతుంది కదా, అవి కూడా అయితే తగ్గించబడతాయి. ఇగోండి నేను మొత్తం కింద ఉన్న మొక్కలన్నిటికీ అయితే ఇచ్చేసానండి. ఇది బెండ మొక్కలు కాసినాయి కదా, ఒక నెల రోజుల నుంచి
ఒకటి అరనే వస్తున్నాయండి. అవి దాచి అలాగా కూర వండుకోవడమే. కంటిన్యూగా రావాలి అంటే మనం చాలా పెట్టుకోవాలి. ఒక 40, 50 మొక్కలు పెట్టుకుంటే రోజైనా కూరకనేది బెండకాయలొస్తాయి. ఇక్కడ దోసపాదు ఉంది కదా! దోసపాదుకి, అలాగే చామంతి మొక్కలకి, ఇలాగ మొత్తం ప్రతి మొక్కకి అయితే మనం ఈ పుల్ల మజ్జిగ ద్రావణం అనేది ఇచ్చుకోవచ్చు. మనం వ్యవసాయానికి సంబంధించినంత వరకు పశు ఆధారితమైన ఏయైనా సరే మొక్కలకి మంచిదేనండి. నేలలో సారాన్ని పెంచి, మొక్కల్లోని దృఢత్వాన్ని పెంచి మనకి నాణ్యమైన పంటలనైతే ఇస్తదనమాట. అందుకని వ్యవసాయంలో పుల్ల మజ్జిగ అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. ఎవరైనా సరే ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. దేశీయ ఆవు మజ్జిగ అయితే ఇంకా మంచిది. దొరికిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే గనక మనకి ఉన్న పశువుల మజ్జిగతోనే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.